హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. యు ఆర్ మై డెస్టినీలో 47th పార్ట్. ఇప్పుడు రియా చెప్పింది అంతా నిజమేనా? ఇన్నాళ్ళు రానా ఈ రంగుల ప్రపంచానికి దూరంగా ఉన్నాడు కాబట్టి నేను పెట్టిన కండిషన్స్కి కట్టుబడి ఉన్నాడా? మళ్ళీ ఇప్పుడు తన ప్రొఫెషన్లోకి దిగితే ఆ కండిషన్స్ అన్ని బ్రేక్ చేసి తన పాత లైఫ్లోకి వెళ్ళిపోతాడా? అలా వెళ్తే నా కూతురు భవిష్యత్ ఏం కావాలి అని ఆలోచిస్తూ ఉంది అద్విక. అలా ఆలోచనల్లో ఉన్న అద్విని కదిలిస్తూ, ఓయ్ డార్లింగ్, ఏంటి తెగ చించేస్తున్నావు, దేని గురించో అన్నాడు రానా మళ్ళీ తన దగ్గరగా వస్తూ. నీ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ ఎంతుందా అని ఆలోచిస్తున్నా, ఎంతకి ఎండింగ్ అనేది రావట్లేదు నీ లిస్ట్కి అంది వెటకారంగా అద్విక. ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారని కాదు డార్లింగ్, ఇక ముందు ఎవరు ఉంటారు అని ఆలోచించు అన్నాడు రానా. నేనైతే ఉండను, అలాంటప్పుడు ఆలోచన అనవసరం కదా అంది అద్విక. నువ్వు మాత్రమే ఉంటావేమో డార్లింగ్. అద్వి ఏదో అనబోతే అప్పుడే అక్కడికి వచ్చారు. గతంలో అద్వి రానా కలిసి సినిమా చేసిన డైరెక్టర్. కంగ్రాట్స్ రానా, మీ ఇద్దరి పేరు చాలా బాగుంది, నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు అంటూ క్యూటీ బుగ్గగిల్లి, వావ్ రానా గారు, మీ డాటర్ సో క్యూట్ అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చి అద్వి వైపు చూస్తూ, ఎలా ఉన్నారు మేడం అన్నాడు. అయ్యో డైరెక్టర్ సార్, మీరు నన్ను మేడం అనడం ఏంటి, కాల్ మీ అద్వి అని చెప్పింది అద్విక. ఇప్పుడు మీరు మామూలు అద్విక కాదు కదా మేడం, మా హీరో గారి వైఫ్ అద్విక రణ్వీర్. అలాంటిది మిమ్మల్ని అలా ఎలా పిలుస్తాం? ఎనీవేస్, మీ జంట చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. హీరో గారికి ఇకపై వేరే కాస్ట్యూమ్ డిజైనర్ అవసరం లేదనుకుంటా అన్నారు నవ్వుతూ. రణ్వీర్ కూడా ఆయన నవ్వుతో జత కలుపుతూ, అఫ్ కోర్స్ సార్ అన్నాడు. అలా ఇద్దరితో కాసేపు మాట్లాడి గిఫ్ట్ ప్రజెంట్ చేసి వెళ్ళిపోయాడు ఆ డైరెక్టర్. ఆ తర్వాత పార్టీ 2 గంటల పాటు సాగగా రియా రణ్వీర్ జంటగా ఒంటరిగా దొరుకుతాడేమో అని గోతికాడినక్కలా ఎదురు చూస్తే ఉంది చాలాసేపు. కానీ రానా అద్వితో మాట్లాడుతూ వచ్చిన వాళ్ళందరికీ తన భార్యగా అద్విని పరిచయం చేస్తూ బిజీగా ఉన్నాడు. పార్టీ చివరికి వచ్చినా కూడా రానా ఒంటరిగా ఆమెకు చిక్కకపోవడంతో ఉసూరుమంటూ వెళ్తూ మరోసారి రానా దగ్గరికి వచ్చింది. కానీ ఈసారి క్యూటీ తెలివిగా ఆ రియా వస్తుండడం ముందే గమనించి, డాడీ నన్నెత్తో అంటూ చేతులు చాపింది రానాకి. ఇంకేముంది, కూతురు అడిగాక ఊరుకుంటాడా? ఒక్క ఉదుటన ఎత్తుకోగానే ఎంతైనా హీరో కూతురే కదా, యాక్టింగ్ గిరగదీస్తూ హా అంటూ తన చిట్టి నోరుని తెరిచి రాణి ఆవలింతని సృష్టించి, డాడీ నాకు నిద్దొస్తుంది అని చెప్పింది ముద్దుగా. ఓ అవునా ఏంజిల్ అంటూ భుజం మీద తల వాల్చుకుంటే, ఓ అది ఇంకా ఏం తినలేదు అంది అద్వి. ఈలోగా అక్కడికి రియా వచ్చి అద్విని క్యూటీని కోపంగా చూస్తూ రానా దగ్గరికి వచ్చి, బేబీ ఐ హ్యావ్ టు గో అంది. కానీ రానా కనీసం రియా వైపు కూడా చూడకుండా, ఓకే రియా, విల్ మీట్ సమ్ అదర్ టైం అని చెప్తూ క్యూటీని తీసుకొని ఫుడ్ సెక్షన్ వైపుకి వెళ్ళిపోయాడు. కనీసం తన వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతున్న రానాని చూసి కళ్ళలోంచి పొగలు కక్కుతూ చూస్తూ ఉంది రియా. అక్కడే ఉన్న అద్వి రియా మొహం మీద చిటికేసి, చూసావుగా, కనీసం నీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇందాక చెప్పావే రానా ఆ ప్రపంచంలోకి మరోసారి వస్తే నేను నా కూతురు ఏమైపోతామో అని, అసలు ఆ రానాని నీ వైపు కూడా చూడకుండా చేశాను. ఇంకా నీకు నమ్మకం ఉందా రానా మళ్ళీ ఆ ప్రపంచంలోకి వచ్చేస్తాడని అంది నవ్వుతూ. రియా కోపంగా పళ్ళు నూరుతూ, ఏదో ఒక్కసారి అలా జరిగిందని ప్రతిసారి ఇదే జరుగుతుంది అనుకోకు అద్విక. ఇప్పుడంటే నీ కూతుర్ని అడ్డు పెట్టుకొని రానాని కట్టిపడేశావు, కానీ రేపటి నుండి డే అంతా షూటింగ్ అంటూ నా పక్కనే ఉండే రానాను ఎలా ఆపగలవు నువ్వు అంది పొగరుగా. అని అద్విక నవ్వుతూ, బాగానే కలలు కంటున్నావు, కానీ అవి ఎప్పటికీ నిజం కావని అతి తొందరలోనే నీకు అర్థమవుతుంది అంది. చూద్దాం, కలల్లో తేలుతుంది నువ్వో లేక నేను, రేపటి నుండే తేలిపోతుంది అంటూ కాలితో నేలను తంతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రియా. రియా వెళ్ళగానే అద్వి కూడా రానా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి రానా క్యూటీకి తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటే క్యూటీ తినకుండా చుక్కలు చూపిస్తుంది రానాకి. ఈ ఒక్క ముద్ద తిను బంగారం అని రానా. నో డాడీ, నాకు ఐకింగ్ కావాలి, అమ్మో ఇప్పుడు ఐస్ క్రీమ్ పెడితే మీ మమ్మీ నన్ను చంపేస్తుంది అని మెల్లిగా కొనుక్కొని, ఇప్పుడు కాదు మార్నింగ్ తిందాంలే ఏంజిల్, ఈ ఒక్క ముద్ద తినరా అంటూ బ్రతిమలాడుతున్నాడు రానా. నాకు ఐకిమ్ ఇస్తేనే నేను తింటా, ఐకిమ్ అంతే. నో అంతే మామ్, తుదా నో అంది క్యూటీ. అంతలో అక్కడికి వచ్చిన అద్వి, ఏంటే నో, అన్నం తినమంటే ఐస్ క్రీమ్ కావాలంట, వేషాలు వేస్తున్నావా, ముందు తిను అన్నం అని గట్టిగా గదిమింది. దెబ్బకి క్యూటీ ఏడుపు మొహం పెట్టి,
దాది మమ్మీ తూదు నన్ను తిట్టింది, నాతో మా అమ్మ వద్దు అంటూ రణ్వీర్ మెడ వంపుల్లో బుజ్జి తలని ఇరికించేసింది. రానా అద్విని కోపంగా చూస్తూ, ఏంటి నా కూతుర్ని అంతలా తిట్టేశావు? ఇప్పుడు చూడు, నీ వల్ల నా కూతురు తినకుండానే పడుకుంటుంది అన్నాడు రానా. లేకపోతే అన్నం పెడుతుంటే చూడు ఎన్ని వేషాలు పడుతుందో, ఇప్పుడు ఐస్ క్రీమ్ పెడతాను ఎలా ఏడుపు ఆపేస్తుందో చూడు అనగానే, మమ్మీ ఐక్రీమ్ ఏది అంటూ లేచి కూర్చుంది క్యూటీ. అంతే, రానా మొహం ఫ్యూజ్ తీసేసిన బల్బులా మాడిపోతే క్యూటీ మాత్రం ఐస్ క్రీమ్ అద్వి స్కెచ్ అని అర్థమై హిహి అంటూ తన అక్కడున్న 8 పళ్ళు బయట పెట్టేసింది. అద్వి రానాని చూసి కళ్ళెగరేస్తూ, చూడు అది పడుకుంది కదా అనగానే మన యాక్టింగ్ క్వీన్ చుటుక్కున కళ్ళు మూసుకొని రానా భుజం మీద వాలిపోయింది. రానా సైలెంట్ గా లేచి క్యూటీని ఎత్తుకొని లోపలికి వెళ్తుంటే, ఓయ్ అది ఇంకా పూర్తిగా తినలేదు కదా అంది. పాలు తాగుతుందిలే డార్లింగ్ అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు రానా. ఆ లోపే క్యూటీ నిజంగానే నిద్రలోకి జారిపోయి తన మూతికున్న పెరుగు ఎంగిలి అంతా రణ్వీర్ కుర్తాకే కాకుండా మెడ భుజం మొత్తం పూసేసింది. ఇంట్లోకి వెళ్ళగానే కౌసల్య గారిని పిలిచి క్యూటీకి దిష్టి తీయించి క్యూటీకి మెలకువ రాకుండా జాగ్రత్తగా మూతిని వెట్ క్లాత్ తో తుడిచేశాడు రానా. తర్వాత రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి అద్వికి చెప్పి క్యూటీ డ్రెస్ చేయించి కౌసల్య గారికి కాల్ చేసి రంగాయితో పాలు పంపించమన్నాడు. తర్వాత నిద్రపోతున్న క్యూటీని అతని ఒళ్ళోకి తీసుకొని నెమ్మదిగా పాలు కూడా తాగించి అలానే కాసేపు జో కొట్టి తన ఒడిలోనే పూర్తిగా నిద్రలోకి జారుకున్నాక జాగ్రత్తగా బెడ్ దిగి పడుకోబెట్టాడు రానా. రానా అలా క్యూటీని జాగ్రత్తగా చూసుకుంటుంటే అద్వికి చాలా హ్యాపీగా ఉంది. అసలు రానాలో ఇటువంటి మార్పు తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. తాను ఊహించని మార్పు రానాలో చూసిన ఆనందంలో వాళ్ళిద్దరిని అలా కాసేపు చూసుకుని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ జ్యువెలరీ తీయడానికి ట్రై చేసింది. నెక్లెస్ హుక్ ఎంతకీ తనకి ఓపెన్ అవ్వకపోతుంటే అద్దం ముందు నిలబడి అది తీయడానికి తంటాలు పడుతున్న అద్విని చూసి క్యూటీని దగ్గరుండి నిద్రపుచ్చి బెడ్ పైన చేర్చి తాను ఫ్రెష్ అవడానికి బెడ్ దిగుతున్న రానా అటువైపు తిరిగేసరికి నెక్లెస్ హుక్ తీయడానికి చేతులు రెండు ఎత్తి పట్టుకోవడంతో జున్ను ముక్కలాంటి నడుము మడత అందంగా ఊరించే నాభీలోతు కనిపించి అతని మదిని గది తప్పించాయి. అంతే, ఇంకా తన కళ్ళు ఆటోమేటిక్ గా అతనికి అగైనిస్ట్ గా మారిపోయాయి. వద్దంటున్న అతని మాటలు లెక్క చేయనంటున్నాయి. హుఫ్, ఇది ఇలాంటివన్నీ చూపించి ఊరిస్తుంది, తీరా తట్టుకోలేక వెళ్ళి ఏమన్నా చేస్తే ఉరిమి చూస్తుంది అని గుండెలపై చెయ్యేసి రుద్దుకుంటూ వెనక నుండి పిల్లిలా తన దగ్గరికి వెళ్ళి, హెల్ప్ కావాలంటే నేను చేస్తాగా డార్లింగ్, నీకెందుకే ఇంత కష్టం అన్నాడు ఆమె చెవి దగ్గర చేరి హస్కీగా. అతని చేతులు ఆమె నడుము చుట్టుకోకుండా కష్టంగా ఆపుతున్నాడు, కానీ కళ్ళు మాత్రం అద్దంలో నుండి నేరుగా దర్శనమిస్తున్న నడుము మడతను చూడకుండా ఉండలేకపోతున్నాయి. అంత సడన్ గా వెనక నుండి వినిపించిన రానా గొంతుకు ఒక్క క్షణం ఉలిక్కిపడి అద్దంలో తనను చూసేసరికి తన చూపులు ఎక్కడున్నాయో గమనించి చటుక్కున చేతుల్ని కిందికి దించి నడుము దగ్గర చీరను సరిచేసుకుంది అద్విక. అప్పటిదాకా ఏదో నూకంలో ఉండి అద్వి నడుమునే చూస్తున్న రానాకి అద్వి అలా చీరను కప్పేయడం నచ్చక వెంటనే చీర లోపల నుండి తన నడుము చుట్టూ చేతులు బిగించి, ఎందుకు డార్లింగ్ ఇలా చూపించాల్సినవన్నీ సగం సగం చూపించి మిగతా సగం దాచేసి చిన్న పిల్లాన్ని చెడగొడుతున్నావు అన్నాడు అదే చెవి దగ్గర చిన్నగా ముద్దు పెడుతూ. ఇక్కడ అద్వి రానా గురించిన ఇంప్రెషన్ అతను అంతకుముందు చెప్పిన మాటలతో కొద్దిగా మారింది. కానీ అంతలోనే రిసెప్షన్లో రియా మాటలు ఆమెలో భయాన్ని పెంచాయి. కానీ మళ్ళీ ఆ భయాన్ని కొట్టి పాడేస్తూనే రానాకి కూతురు మీద ఉన్న ప్రేమ, ఆమెకి ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండే అతని లాయల్టీ నచ్చింది. అందుకే అతని మీద అంతకు ముందున్న కోపం ఇప్పుడు కాస్త తగ్గింది. అలా అని పూర్తిగా తనని యాక్సెప్ట్ అయితే చేయలేదు. ఏంటి నానా జోకా, నువ్వు చిన్నపిల్లాడువా? ఇప్పటి వరకు పార్టీలు చూస్తూనే ఉన్నాగా, ఎంత చిన్నపిల్లాడువో అంది అద్వి నడుముని చుట్టుకున్న రానా చేతులపై కొడుతూ. అబ్బా డార్లింగ్, ఈ మధ్య నీకు ఉమెన్ హ్యాండ్లింగ్ ఎక్కువైంది అంటూ మెడ మీద ముద్దు పెడుతూ అన్నాడు రానా. రానా దూరం జరుగు, ఎన్నిసార్లు చెప్పినా నీ పంతా నీదే, కానీ కాస్త కూడా మారవా? అలా ఊరికే మారకూడదు డార్లింగ్, చాలా బాగోదు అన్నాడు మత్తుగా ఎవ్రీ వర్డ్ ని స్ట్రెచ్ చేస్తూ. ముట్టుకోకుండా మాట్లాడలేవా రానా?
చెప్పాగా డార్లింగ్, నాకు నిన్ను చూస్తే చాలు నా బాడీలో పార్ట్స్ అస్సలు నా కంట్రోల్లో ఉండడం లేదు. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూనే తన నడుముని తడిమేస్తున్నాయి అతని చేతులు. బదులు రానా, నేను ఫ్రెష్ అవ్వాలి. అస్సలే ఈ నెక్లెస్ రావట్లేదు అంది చిరాగ్గా. అలా అంత చిరాకు పడకపోతే నా హెల్ప్ తీసుకోవచ్చుగా డార్లింగ్. నీ హెల్ప్ అడిగితే ఇదిగో ఇలానే చేస్తావు. దానికి బదులు నేనే ఎలాగోలా తీసుకుంది నయం అంది అద్వి. నేనేం చేశా డార్లింగ్ అన్నాడు రానా. నువ్వేం చేయలేదు, ఇదిగో చేస్తున్నవన్నీ ఈ చేతులే చేస్తున్నాయి అంటూ ఆమె నడుము మీద నాట్యం చేస్తున్న అతని చేతులను చూపిస్తూ అంది అద్విక. ఏమైనా అంటే ఉమెన్ హ్యాండ్లింగ్ అంటూ పేరు ఒకటి మళ్ళీ. ఓకే డార్లింగ్, నిన్ను నా చేతులతో టచ్ చేయకుండా నీకు హెల్ప్ చేస్తే ఓకేనా అని అడిగాడు రానా. ఏంటి మళ్ళీ ఇది కొత్త డ్రామానా? చేతితో టచ్ చేయకుండా నెక్లెస్ తీస్తావా? ఎలా అంది అద్వి. ఎలా అయితే నీకెందుకు డార్లింగ్, నేను నా చేతులతో టచ్ చేయకుండా అని ఆర్నమెంట్స్ తీస్తాను. ఒక్క నెక్లెస్ ఏంటి, నెక్లెస్, చైన్, హిప్ చైన్ అన్నీ తీస్తాను నువ్వు ఒప్పుకుంటే. అన్నీ అక్కర్లేదు కానీ నెక్లెస్ ఒక్కటి చాలు అంది అద్వి. అలా అంటే కుదరదు, మళ్ళీ ఒక్కటి కాదు అన్నీ నేనే తీస్తా. అలా అయితేనే డీల్. ఓకే, లేదంటే నేను తీయను, నువ్వే ఆలోచించుకో మరి అన్నాడు అద్దంలో అద్వి ఫేస్ చూస్తూ, మొహం మీద పడుతున్న బేబీ హెయిర్ని చెవి వెనక్కి దోపుతూ. అప్పటికే అద్వి చాలా సేపటి నుండి ట్రై చేస్తూ ఉండడం వల్ల ఆ హుక్ రాకపోయేసరికి ముట్టుకోనంటున్నాడు కదా, ఇంకా నాకేం ప్రాబ్లం ఉంటుంది అని మనసులో అనుకొని డీల్ ఓకే అంది. బట్ వన్ కండిషన్, నువ్వు నీ చేత్తో అస్సలు నన్ను ముట్టుకోకూడదు. ఇంకా నేను నీ చేతులను వెనక్కి కట్టేసి ఉంచుతాను అంది ఐబ్రో అప్ చేస్తూ అద్వి. రానా కూడా షోల్డర్స్ ఎగరేస్తూ డార్లింగ్ యాజ్ యూ విష్ అన్నాడు. కండిషన్, వన్స్ డీల్ స్టార్ట్ అయ్యాక పూర్తిగా పని అయ్యేంత వరకు మధ్యలో ఆపకూడదు, ఓకేనా అన్నాడు రానా. ఓకే, నేను గెలిస్తే నువ్వు నన్ను నా పర్మిషన్ లేకుండా టచ్ చేయడానికి వీల్లేదు అంది అద్వి. ఓకే, మరి నేను గెలిస్తే ఏమిస్తావు అని అడిగాడు రానా. ఏం కావాలో అడుగు, అడిగాక కాదనకూడదు. మరి నేను కాదనేది నువ్వు అడగకూడదు, నువ్వు ఇవ్వగలిగేది నేను అడుగుతాను. అలాంటప్పుడు నేను ఎందుకు కాదంటాను? అయితే అడిగేనా? అడుగు నాకు అంటూ లేత గులాబీ రంగులో ఊరుస్తున్న అద్వి పెదాలని చూస్తూ ఆమె కింది పెదవిని అతని 2 వేళ్ల మధ్యన పట్టి లాగుతూ, నీకై నువ్వు 10 నిమిషాల పాటు ఈ తేనెని నాకు అందించాలి అన్నాడు రానా. అదెలా కుదురుతుంది? ఇది ఒప్పుకోను నేను, చీటింగ్ అంది అద్వి. అదిగో నేను ముందే చెప్పాను అడిగాక కాదనకూడదు అని రానా అంటే, నేను ముందే చెప్పాను నేను కాదనేది నువ్వు అడగకూడదు అని అద్వి అంది. ఇదేం నువ్వు కాదనేది కాదులే, అయినా నీకు నమ్మకం ఉంది కదా నేను ఈ డేల్లో ఖచ్చితంగా ఓడిపోతానని, అలాంటప్పుడు ఇంకా ఎందుకు భయం అన్నాడు రానా. అద్వి ఆలోచనలో పడింది. అవును నిజమే కదా, చేత్తో ముట్టుకోకుండా ఆర్నమెంట్స్ తీయడం అనేది అసాధ్యం. అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి, ఎలాగో ఓడిపోయేవాడేగా, నాకెందుకు భయం అనుకొని ఓకే అంది అద్వి. ఓకే డన్ డార్లింగ్ అని మళ్ళీ చెప్తున్నాను, మధ్యలో ఆపకూడదు, గెలిచాక నేను అడిగింది కాదనకూడదు అన్నాడు రానా. ఒక్క క్షణం అద్వి ఆలోచనలో పడినా మళ్ళీ వెంటనే తేరుకొని గెలిచినప్పుడు కదా అప్పుడు చూసుకోవచ్చు అనుకొని ఓకే డన్ అంది. కబోర్డ్లో నుండి తన చున్నీ ఒకటి తీసుకొచ్చి రానా 2 చేతులు వెనక్కి పట్టి గట్టిగా కట్టేసింది. రానా నవ్వుతూనే కట్టించుకొని ఓకే స్టార్టా డార్లింగ్ అన్నాడు. ఓకే అని వెనక్కి తిరిగి కారు మబ్బుల్లా వీపుని పరుచుకున్న జుట్టంతా ముందుకు వేసి రానా ఎదురుగా నిలబడింది అద్వి. నల్లని తన జుట్టంతా ముందుకు వేయగానే కళ్ళెదురుగా డీప్ నెక్ బ్లౌజ్లో ప్రత్యక్షమైన తెల్లగా మెరుస్తూ నున్నగా ఉన్న వీపుని చూడగానే రానా కళ్ళు డింగుమని పెద్దవయ్యాయి. చెయ్యాల్సిన పనిని ఆపేసి మరీ గుడ్లెప్పగించి చూస్తున్నాడు. ఎంతసేపటికి నెక్లెస్ హుక్ తీయడానికి ప్రయత్నం కూడా చేయకపోతే రానాని విసుక్కొని ఎంతసేపు రానా హుక్ అంది అద్వి. తీస్తున్నా అంటూ గుట్టకలు మింగుతూ ముందుకు వచ్చి నున్నగా పాల మీగడలా మెరుస్తున్న వీపు మీద మెత్తగా పెదవులు ఆనించాడు రానా. అతని కరుకైన మీసం గుచ్చుకోగానే ఒళ్ళంతా జల్లుమన్న ఫీలింగ్. 2 చేతుల్లో చీరను నలిపేస్తూ రానా ఏం చేస్తున్నావు అంది. నెక్లెస్ హుక్ తీస్తున్నా డార్లింగ్ అంది. నెక్లెస్ ఉంది మెడకు, నువ్వేం చేస్తున్నావు? అయినా నువ్వు ఇలా తీసే పని అయితే ఏం వద్దు, ఆపేయి అంది అద్వి. హే ఆగు డార్లింగ్, అక్కడికే వస్తున్నా, అయినా మన కండిషన్ ప్రకారం మధ్యలో ఆపకూడదు డార్లింగ్, మర్చిపోయావా అన్నాడు రానా. చా అని తల కొట్టుకొని, నువ్వు ఇలాంటి పని చేస్తావని నా మట్టి బుర్రకు అప్పుడు తట్టలేదు, ప్లీజ్ రానా వద్దు అంది.
ప్లీజ్ లేదు ఏం లేదు, నేను తీస్తాను అంతే, నువ్వు సరిగ్గా నిలబడు అంటూ పెదాలతో నెక్లెస్ హుక్తో పాటు స్కిన్ కూడా పట్టుకొని లాగుతూ ఉన్నాడు రానా. అద్వికి అతని తడి పెదవుల స్పర్శ, రఫ్గా ఉన్న కోరమీసం, ట్రిమ్ చేసి వదిలేసిన బియర్డ్ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్లీజ్ రానా, నేను ఓడిపోయాను, ఒప్పుకుంటున్నాను, ఇంకోసారి నీతో ఎప్పుడు ఇలాంటి ఛాలెంజ్ కూడా చేయను, వదిలేయవా అంది అద్విక మెలికలు తిరుగుతూ. నో వే, వన్స్ ఐ స్టెప్ ఇన్ కాన్ డౌన్ బ్యాక్ స్టెప్ డార్లింగ్, నువ్వు మెలికలు తిరగడం ఆపేసి స్ట్రైట్ గా ఉండు అన్నాడు రానా. హుక్ లాగుతున్న వంకతో ఫుల్గా రొమాన్స్ చేసేస్తున్నాడు హీరో రానా బాబు. మెడ మీద పూర్తిగా అతని పెదవులతో రాస్తూ శంఖం లాంటి ఆమె మెడని మొత్తం అతని తడి ముద్దుకులతో అభిషేకించేశాడు. రానా, ఏం చేస్తున్నావు? నువ్వు హుక్ వెనక వైపు ఉంటే ముందు వైపుకి ఎందుకు వస్తున్నావు అంది అద్వి. రానా మత్తుగా ఆమె ఒంటి పరిమళాన్ని పీలుస్తూ, డార్లింగ్, హుక్ తీయాలంటే అక్కడ మాత్రమే ట్రై చేస్తే కుదరదు. అస్సలే నేను చేతులు కూడా యూజ్ చేయట్లేదు కదా, అదే కదా మన ఛాలెంజ్ కూడా అని చెప్పాడు హస్కీగా. ఛా, నీతో ఛాలెంజ్ చేసి తప్పు చేశాను అంది తడబడుతూ అద్విక. మొత్తానికి తెల్లని మెడ అతని గరుకు మీసం గడ్డం రాపిడికి తన మునిపంటి ఘాట్లతో ఎర్రగా మార్చి 20 నిమిషాలకు సక్సెస్ఫుల్ గా నెక్లెస్ హుక్ తీశాడు రానా. అమ్మయ్యా అని ఊపిరి పీల్చి, అయిపోయిందిగా, ఇక చాలే రానా, మిగతావి నేను తీసుకుంటాలే అంది అద్వి. ఆహా, అలా ఎలా కుదురుతుంది? ఛాలెంజ్ అంటే ఛాలెంజ్, అన్నీ తీయాల్సిందే. ఇంకా నీ మెడలో ఓ చైన్ ఉంది అండ్ నడుముకి హిప్ చైన్ ఉంది, ఇప్పుడే తీయాలి అన్నాడు ఇన్నోసెంట్ ఆఫ్ ఇండియాలా ఫేస్ పెట్టి రానా. అమ్మో, ఇంకానా, ఇక వద్దు రానా ప్లీజ్ అంది అద్వి. సరేలే, నువ్వు ఎంతలా ఏడుస్తున్నావు కాబట్టి ఈసారి మెడలో చైన్ కాదు హిప్ చైన్ ట్రై చేద్దాం అంటూ నీల్ డౌన్ అయ్యాడు రానా. బాబోయ్, నా వల్ల కాదు, నేను తీయించుకోను అంటూ దూరం జరగబోయింది అద్వి. వెంటనే కసుక్కున నడుము మడతను అతని మునిపంటి కింద దొరికించుకున్నాడు రానా. ఆ అని అక్కడే ఆగిపోయింది అద్వి. కమాన్, స్టార్ట్ చేద్దామా డార్లింగ్ అంటూ కన్ను కొట్టగానే అద్వి కోపంగా చూసింది. ఇదన్నమాట నీ ప్లాన్? ఇదంతా తెలియని నేనేమో పిచ్చిదానిలాగా నీలాంటి మన్మధుడితోనే ఛాలెంజ్ చేసి పప్పులో కాలేశాను అని మొక్కు చీదింది అద్వి. నేను ముందుగానే మరీ అడిగాను, కానీ నువ్వేం చేశావు? ఇప్పుడు నన్నంటే నాకేం సంబంధం లేదు. సర్లే, మన పని స్టార్ట్ చేద్దాం, స్ట్రైట్ గా నిలబడ్డా డార్లింగ్ అన్నాడు. తప్పదు కానీ అంటూనే అద్వి నడుము మీద పెదాలు నిలిపాడు రానా. అంతే, ఇక అద్వి తన సెన్సెస్ కోల్పోయి పూర్తిగా రానా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అద్విక నడుము మొత్తం తడి పెదవుల అభిషేకాలు చేస్తూ చైన్ హుక్ తీస్తూనే అది జారిపోకుండా సగం మాత్రమే తీసి ముందు నుండి లాగాలన్న పేరుతో అద్విని తనకి అభిముఖంగా తిప్పుకొని ఆమె నాభి మీద పెదవులు నిలిపి చైన్ పట్టి లాగుతున్న వంకతో నాభి చుట్టూ పెదవులు పట్టి లాగగానే ఒక్కసారిగా రణ్వీర్ తలని గట్టిగా ఆమెలోకి అదుముకుంది అద్విక. రానా కూడా ఇక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి అద్వి నాభి లోతును కొలుస్తూ అద్విలో అలజడిని పెంచుతున్నాడు. ఇద్దరు అప్పటి వరకు ట్రాన్స్ లో ఉన్న అద్వికి సడన్ గా రియా మాటలు మెదడులో మొదలగానే రానాను ఒక్కసారిగా తలపట్టి వెనక్కి లాగింది. ఏంటి డార్లింగ్, అలా చేసావు అన్నాడు రానా. నువ్వు చేయాల్సిన పని అయిపోయింది, ఇక పో అంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది అద్వి. అప్పటికే అద్వి కట్టిన చీన్ని నీ అలవోకగా పీకి పారేసి వెళ్తున్న అద్విని చెయ్యి పట్టిలాగి అతనికి అతుక్కుపోయిన అద్వి నడుము చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా హత్తుకుని, ఏంటి డార్లింగ్, అలా మధ్యలో డ్రాప్ అయితే ఏం చెయ్యాలో మర్చిపోయావా? నేను ఆల్మోస్ట్ విన్ అయ్యాను, ఇంకా ఈ ఒక్కటి కూడా తీసి పూర్తిగా విన్ అవుతాను కూడా అంటూ మెడలో మిగిలిన చైన్ని చూపిస్తూ హస్కీగా అన్నాడు రానా. ఓకే, నువ్వే విన్, ఒప్పుకుంటున్నాను కదా, లీవ్ ఇట్ రానా అంటూ వదిలించుకోవడానికి ట్రై చేసింది అద్వి. అలా మామూలుగా విన్ అని చెప్తే ఎలా డార్లింగ్, విన్ అయినందుకు నాకు గిఫ్ట్ ఇవ్వాలిగా మరి అన్నాడు ఎర్రని అద్వి పెదాలను అతని చేతి వేళ్లతో తడుముతూ. ప్లీజ్ రానా, వదులు అంది అద్వి అదిరే గొంతుతో. నేను కూడా ప్లీజే డార్లింగ్, వదలను అంటూనే ముందుకు వచ్చి అదురుతున్న ఆమె పెదాలని అతని పెదాలతో మూసేశాడు రానా. స్టోరీ ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీకు తెలిసిన మరికొంతమందికి షేర్ చేయండి, రికమెండ్ చేయండి. అలాగే నా స్టోరీ పట్ల అభిప్రాయాల్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.